హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్ అని చెప్పొచ్చు, అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో అవి రాబోతున్నాయి. మరి అవి ఏంటి అనేది తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఆ మూవీస్లో ఫస్ట్ అయితే ఘాటి మూవీ రాబోతుంది అనమాట. అదేనండి, మన అనుష్క గారు ఎంతో పవర్ఫుల్గా నటించారు కదా. సో ఆవిడ, విక్రమ్ ప్రభు గారు అయితే హీరోయిన్స్గా నటిస్తూ ఉన్నారు. అలాగే క్రిష్ జాగర్లమూడి గారు అనుష్క గారితో ఇంతకుముందు వేదం అనే మూవీని డైరెక్ట్ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అయితే వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ మూవీని చేస్తూ ఉన్నారు. ఇందులో చైతన్యరావు గారు అలాగే జగపతి బాబు గారు కూడా మంచి కీ రోల్స్ అయితే ప్లే చేశారని అర్థమవుతుంది. సో ఇది మెయిన్లీ ఏంటంటే ఘాటీల లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మనకి కొన్ని సీన్స్ అయితే మాత్రం మంచి థ్రిల్ ఇవ్వబోతున్నాయని తెలుస్తూనే ఉంది. సో మరి అనుష్క గారిని కూడా అరుంధతి తర్వాత ఈ రేంజ్లో పవర్ఫుల్గా అయితే ఇందులో చూపిస్తూ ఉన్నారు. సో ఈ మూవీ అయితే మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మూవీ ఏంటి అంటే కనుక మదరాసి అండి. అది మన శివకార్తికేయన్ గారు నటిస్తూ ఉన్నారు కదా. ఏఆర్ మురుగదాస్ గారు అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీతో అయితే రాబోతూ ఉన్నారు. విద్యుత్ జ్వాముల్ గారు కూడా విలన్గా నటిస్తూ ఉన్నారు. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద కూడా. యాక్షన్ కానీ భారీతనం కానీ అంతా కనబడుతూ ఉంది. సో ఇదైతే మాత్రం ఎప్పట్లాగే కొంచెం గన్స్ అలాగే యాక్షన్ అన్ని మిక్స్డ్ ఓరియంటెడ్గా అయితే పెట్టారు. సో శివకార్తికేయన్ గారు కూడా ఇంటెన్స్ యాక్టింగ్ ఇందులో చూపించారని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మరి ఏఆర్ మురుగదాస్ గారు అంటే తెలిసిందే కదా, ప్రతి మూవీలో కూడా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ని అయితే పట్టుకుంటూ ఉంటారు. సో మరి ఈ మూవీలో ఏముంది అనేది మాత్రం మనం మూవీ చూసి తెలుసుకోవాలన్నట్టు ప్లాన్ చేశారు. ఇందులో భీమ్లా నాయక్ హీరో అయితే నటించారనమాట. అంటే తెలుగులో భీమ్లా నాయక్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీశారు కదా. సో ఇదే మూవీ మలయాళంలో అయితే ఈయన హీరో అనమాట. అలాగే లిటిల్ హార్ట్స్ అనే మూవీ కూడా రాబోతూ ఉంది. అదేనండి, మౌలీ టాక్స్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆయన. అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే మూవీలో హీరోయిన్గా నటించారు కదా. సో ఆవిడ హీరోయిన్ అనమాట. మొత్తానికి వీళ్ళు తెలిసి తెలియని వయసు టైప్లో ఉంటూ ఇద్దరు చదవకపోయినా ఎలా కలిశారు ఏంటి అనేది మూవీ కాన్సెప్ట్గా అయితే ఉందన్నమాట. సో మరి వీళ్ళ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్ళింది ఏంటి, మధ్యలో జరిగిన ఫన్నీ థింగ్స్, అలాగే వీళ్ళ ఇంట్లో ఏ రకంగా తిట్లు తినాల్సి వచ్చింది, ఇదంతా కూడా మూవీగా తీసుకెళ్ళినట్టయితే తెలుస్తూ ఉంది. సో ఈ మూవీ కూడా ఈ ఫ్రైడేనే రాబోతుంది. అలాగే ద బెంగాల్ ఫైల్స్ మూవీ కూడా రాబోతుంది అనమాట. ఇంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసింటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. అలాగే ద కన్జ్యూరింగ్ మూవీలో కూడా నెక్స్ట్ పార్ట్ అయితే రాబోతూ ఉంది. సో మొత్తంగా అయితే థియేట్రికల్ రిలీజ్లు మాత్రం బాగానే ప్లాన్ చేశారని చెప్పొచ్చు. వీటిలో మీరే మూవీకి వెళ్తారనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మ్యాక్సిమం వీటి రివ్యూస్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.